విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య మంత్లీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రెపో రేట్ని యథాతథంగా 6.5% ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. గత 16 నెలలుగా రెపో రేట్ని పెంచటం కానీ తగ్గించటం కానీ చేయటం లేదు, అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంగా అసలు మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఏమిటి, అలాగే మానిటరీ పాలసీ కమిటీ యొక్క కంపోజిషన్ ఏమిటి, ఆరిజిన్ ఏమిటి, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏమిటి, అసలు ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎలా చేస్తారు, దీనికి సంబంధించి 2 ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలి. ఒకటి మానిటరీ ట్రాన్స్మిషన్, అలాగే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అన్ని సందర్భాల్లో ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంకల్పిస్తోంది. అసలు ఈ డిజిటల్ పేమెంట్స్ రియల్ టైం ప్లాట్ఫామ్ యొక్క అవసరం ఎందుకు, అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ విషయానికి వస్తే బల్క్ డిపాజిట్స్ 3 కోట్లకి పెంచడం జరిగింది 2 కోట్ల రూపాయల నుంచి. అసలు రిటైల్ డిపాజిట్స్కి బల్క్ డిపాజిట్స్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు నేను చెప్పబోయేటువంటివి చాలా ముఖ్యమైన విషయాలన్నమాట, జాగ్రత్తగా వినండి. మొదటిది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి. అసలు మానిటరీ పాలసీ కమిటీ యొక్క అవసరం ఎందుకు, మీకు ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిస్తాను. మన దేశంలో ఇదొక హైపోథెటికల్ కేస్ చెప్తున్నాను నేను. జీడిపి గ్రోత్ 15% ఉందనుకుందాం. జీడిపి గ్రోత్ నార్మల్గా 7%, 8% అలా ఉంటుంది కదా, 15% ఉందనుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా 15 నుంచి 20% ఉందనుకుందాం. ఒక పక్క చూస్తే గ్రోత్ 15% ఉంది, రెండో పక్క చూస్తే ఇన్ఫ్లేషన్ 15% నుంచి 20% ఉంది. మనం ఈ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేస్తామా, చెయ్యము. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఏదైతే ఉంటుందో జీడిపి గ్రోత్, దీని మూలంగా కొంతమంది లాభపడచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉండటం వల్ల, మళ్ళీ చెప్తున్నాను, గ్రోత్ 15% ఉన్నప్పుడు, జీడిపి గ్రోత్ రేట్స్ 15% ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి పాపులేషన్లో కొంతమంది లాభపడచ్చు జీడిపి గ్రోత్ ఎక్కువగా ఉండటం వల్ల. కానీ అందరూ భాగస్వాములు కాలేరు గ్రోత్ ప్రాసెస్లో. కొంతమంది ఆ ప్రొడక్టివ్ కెపాసిటీ ఉంటుంది, కొంతమంది ఎక్కువ సంపాదించగలరు, కొంతమంది ప్రొడక్టివ్ అసెట్స్ని క్రియేట్ చేయగలరు. ఇక ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 15-20% ఉందనుకోండి, పేదవాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ 15-20% ఉన్నప్పుడు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అవుతారు. ధనికులకి పెద్ద తేడా ఉండదు, అలాగే సంపాదించగలిగిన వాళ్ళకి. ఎకనామిక్ గ్రోత్ 15% ఉంది కాబట్టి బాగా ఎక్కువ సంపాదించేశారనుకోండి కొంతమంది, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. 15-20% ఇన్ఫ్లేషన్ ఉంటాయి. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. అందరూ ఆ గ్రోత్లో భాగస్వాములు కాలేరు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 15%-20% ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ పేదవాళ్ళ మీద, మధ్యతరగతి మీద, పూర్ పీపుల్ మీద డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. 100 రూపాయలు ఉండేటువంటి కిలో బియ్యం 100 రూపాయలు అనుకుందాం హైపోథెటికల్గా, అది 120 రూపాయలు అయిపోయింది అనుకోండి. అలాగే 100 రూపాయలు ఉండే కందిపప్పు 120 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పుడు పేదవాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా సరే మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక రేంజ్ దాటకూడదు. డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ నార్మల్గా టార్గెట్ 2% ఉంటుంది. మన దేశం లాంటి దేశాల్లో 4% అట్లా ఉంటుందన్నమాట. 4%తో పాటుగా ఒక బ్యాండ్ కూడా ఇచ్చారు, 4% ±2%. అంటే కరెక్ట్గా 4% మేనేజ్ చేయలేరు కదా, అందుకని 4% ±2% ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రోత్ రేట్ అనేటువంటిది ఇంపార్టెంటే, కానీ ఇన్ఫ్లేషన్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఒకవేళ 10% 20% ఉంటే
ఆ దేశంలో గ్రోత్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది పాపులేషన్ ఎఫెక్ట్ అయిపోతారు, చాలామంది జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. అందుకే ఏ ప్రభుత్వం అయినా సరే మొదట ఆలోచించేది ఇన్ఫ్లేషన్కి సంబంధించి. ఇన్ఫ్లేషన్ ఒక రేంజ్లో ఉంచాలి, ఒక బ్యాండ్లో ఉంచాలి, అది దాటకూడదు. ఆ ఇన్ఫ్లేషన్ని ఆ రేంజ్లో ఉంచుతూనే ప్రభుత్వాలు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గ్రోత్ని పెంచడానికి వీలైనవిగా ఉండాలన్నమాట. కానీ ఇన్ఫ్లేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాండ్ దాటకూడదు. నేను గ్రోత్ 20% చేశాను కదా, ఇన్ఫ్లేషన్ కూడా 20% ఉంటే తప్పేమిటి అనుకోకూడదు. మీరు ఇన్ఫ్లేషన్ 2 నుంచి 6% మధ్యలో, అంటే ఏదైతే బ్యాండ్ ఉందో ఈ బ్యాండ్లో ఉంచండి, గ్రోత్ ఎక్కడికైనా తీసుకెళ్ళండి. సో అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ప్రైస్ స్టెబిలిటీ, లేకపోతే ఇన్ఫ్లేషన్. తరచుగా ప్రైస్ స్టెబిలిటీ అనేటువంటి పదం కూడా మీకు వినపడుతూ ఉంటుంది. సరే, అసలు ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎవరు చేస్తారు? ఈ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేసేది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ చేస్తుందన్నమాట. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఎవరు? ముగ్గురేమో ఆర్బీఐ నుంచి ఉంటారు, వాళ్ళల్లో ఒక గవర్నర్ ఉంటారు, ఆర్బీఐ గవర్నర్. అలాగే ముగ్గురేమో ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారు. ఈ ఎక్స్టర్నల్ మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు? ఎక్స్టర్నల్ మెంబర్స్ అని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. దానికి ఒక సెర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీ ఉంది. ఆ కమిటీ ఆ ముగ్గురు మెంబర్స్ని రికమెండ్ చేస్తుంది, ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఇక ముగ్గురు మళ్ళీ రీఅపాయింట్మెంట్ అవ్వదు, వాళ్ళ పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ 6 కలిసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేసి చివరికి రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా వద్దా, తగ్గించాలా, అలాగే ఉంచాలా అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నమాట. అర్థమైంది కదా? సో ఈ 6 మధ్య ఒకవేళ అంగీకారం లేదనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైనల్ డెసిషన్ కాస్టింగ్ ఓట్తో తీసుకుంటారనమాట. సరే, అసలు దీనికి ప్రాతిపదిక ఏమిటి, లెజిస్లేషన్ ఏమిటని చూస్తే ఆర్బీఐ యాక్ట్ 1934 ఏదైతే ఉందో దానికి ఫైనాన్స్ యాక్ట్ ద్వారా అమెండ్మెంట్స్ చేశారు. ఫైనాన్స్ యాక్ట్ 2016 ద్వారా అమెండ్మెంట్స్ చేసి ఈ మానిటరీ పాలసీ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అంతకు ముందు ఉన్న సిస్టమ్ ఏంటంటే ఆర్బీఐ అఫీషియల్సే మానిటరీ పాలసీని చూసేవాళ్ళు. 2016 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఆర్బీఐ యాక్ట్ని మోడిఫై చేయడం ద్వారా ఈ మానిటరీ పాలసీ కమిటీని తీసుకురావడం జరిగిందనమాట. 3 ఎక్స్టర్నల్ మెంబర్స్, 3 ఆర్బీఐ వాళ్ళు. ఒకవేళ వీళ్ళకి అంగీకారం లేకపోతే 3 ఒక పక్క, 3 ఇంకో పక్క ఉంటే అప్పుడు ఆర్బీఐ గవర్నర్ కాస్టింగ్ ఓటేస్తారనమాట. తర్వాత ఇన్ఫ్లేషన్ టార్గెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మానిటరీ పాలసీ కమిటీకి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇస్తుంది. 2016లో అనుకుంటాను మొదటిసారి ఇచ్చారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2021లో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇచ్చారు. అందులో మార్పు ఏమీ లేదు, 4% ±2%. అంటే ముఖ్యంగా మీరు 4% దగ్గర ఇన్ఫ్లేషన్ని ఉంచాలి. కానీ తప్పనిసరి అయితే, అంటే కరెక్ట్గా 4% ఉంచలేరు కదా, అందుకని ఒక 2% అటు 2% ఇటు బ్యాండ్లోనే ఉండాలి. ఆ బ్యాండ్ దాటిపోకూడదు. ఆ బ్యాండ్ దాటిపోతే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేటువంటి కండిషన్స్ పెట్టి ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేసి ఫైనాన్స్ యాక్ట్ 2016 ద్వారా మానిటరీ పాలసీ కమిటీని తీసుకురావడం జరిగిందనమాట. వాళ్ళకు ఒకటే ఇచ్చారు, ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనమాట. ఇన్ఫ్లేషన్ టార్గెట్ మీకు ఇస్తున్నాం 4% ±2%. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఆర్బీఐకి ఇస్తుంది. అలాగే ఈ యొక్క చట్టం ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ కనీసం సంవత్సరానికి 4 సార్లు కూర్చోవాలి. కానీ కన్వెన్షన్ ప్రకారం 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతుందన్నమాట. మీరు ఇన్ఫ్లేషన్ ఈ రేంజ్లో ఉంచటం కోసం రెపో రేట్ ఏదైతే ఉందో, రెపో రేట్ అంటే మీ అందరికీ తెలుసు, బ్యాంకులు వాళ్ళ స్వల్పకాల అవసరాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లోన్లు తీసుకోవడాన్ని రెపో రేట్ ఇంట్రెస్ట్ బేసిస్గా పరిగణిస్తారనమాట. సో రెపో రేట్ అనేటువంటిది ఏంటంటే అది ఒక ఇంట్రెస్ట్ రేట్కి, అంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది బయట బ్యాంకింగ్ సిస్టంలో, ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది
అనేటువంటిది ఈ రెపో రేట్ మీద ఆధారపడి ఉంటుంది అన్న ఉద్దేశంతో రెపో రేట్ని తగ్గించటం, రెపో రేట్ని పెంచటం చేస్తూ ఉంటారన్నమాట. గత 16 నెలల నుంచి రెపో రేట్ని మార్చలేదన్నమాట. తర్వాత 4% ±2% అనేది ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇచ్చారు. 2015-16 ఆ టైంలో ఇచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి కదా. మళ్ళీ 2021 ఆ ప్రాంతంలో రాగల 5 సంవత్సరాల కోసం ఈ 4% ±2% టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీలో ఉన్నటువంటి 6 కూడా ఇన్ఫ్లేషన్ని ఈ రేంజ్లో మెయింటైన్ చేయడానికి, ముఖ్యంగా 4% దగ్గరగా మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి, రెపో రేట్ ఎంత ఉండాలి, ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలా అని నిర్ణయాన్ని తీసుకుంటారు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ బాగా పైకి వెళ్ళిపోయిందనుకోండి, 6%, 7% అలా వెళ్ళిపోయిందనుకోండి, రెపో రేట్ని పెంచుకుంటూ పోతారు ఇన్ఫ్లేషన్ దిగొచ్చేదాకా. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కిందకి వెళ్ళిపోయిందనుకోండి, 2%, 3% వెళ్ళిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటూ పోతే 6%, 7%కి వెళ్ళిపోతే రెపో రేట్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పటిదాకా పెంచుతారు? ఆ ఇన్ఫ్లేషన్ దిగొచ్చేదాకా ఆ రెపో రేట్ని పెంచటం కానీ అలా స్టేబుల్గా ఉంచటం కానీ చేస్తారన్నమాట. ఒక్కసారి ఇన్ఫ్లేషన్ కిందకు వచ్చేసిందనుకోండి, 4% కంటే కిందకు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక ఇంట్రెస్ట్ రేట్స్ని కొంచెం తగ్గించేద్దాం, రెపో రేట్ని తగ్గించేద్దాం. రెపో రేట్ని తగ్గించేస్తే బ్యాంకింగ్ సిస్టంలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, ఎక్కువ మంది లోన్లు తీసుకుంటారు. ఎక్కువ మంది లోన్ల కోసం ఎగబడటం వల్ల డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అవటం వల్ల ఎకానమీ గ్రో అవుతుంది అనేటువంటి ఆలోచన అన్నమాట. అర్థమైంది కదా? ఇంట్రెస్ట్ రేట్ బాగా ఎక్కువగా ఉంటే, అంటే ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్ కాదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే రెపో రేట్ పెంచుతారు. తర్వాత రెపో రేట్ని అలాగే ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లేషన్ దిగొస్తుందేమో చూద్దామని చెప్పి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది రేంజ్ కంటే తక్కువ ఉందనుకోండి, 4% కంటే కింద ఉందనుకోండి, అప్పుడు గ్రోత్కి థ్రస్ట్ ఇవ్వటానికి ఆ రెపో రేట్ని తగ్గిస్తూ ఉంటారన్నమాట. గత 16 నెలల నుంచి మీరు గమనిస్తే, 16 నెలల కంటే ముందు మీరు ఒకసారి ఈ స్లైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 4% ఉండేది రెపో రేట్. తరువాత ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల కంటిన్యూస్గా 2.5% రెపో రేట్ పెంచుకుంటూ వెళ్ళారు. 2.5% రెపో రేట్ పెంచుకుంటూ వెళ్ళిన తరువాత ఇన్ఫ్లేషన్ కాస్త దిగొచ్చింది, కానీ 4%కి రావటం లేదు. 4.5, 5, 5.5 అలా ఉంటుంది. 4%కి కిందకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందుకే 16 నెలల నుంచి కూడా ఈ రెపో రేట్ ఏదైతే ఉందో దీన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆశావాదంతో. అంటే 4% కంటే కిందకు వస్తుంది అన్న ఆశావాదంతో ఈ రెపో రేట్ని ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు పెంచారు ఇంత స్టీప్గా? ఇక్కడ ఇంత స్టీప్గా ఎందుకు పెంచారంటే, అప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, 7% అట్లా ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం స్టీప్గా 2.5% రెపో రేట్ పెంచారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచడం అన్నమాట. అర్థమైంది కదా? తర్వాత ఇన్ఫ్లేషన్ దిగొచ్చింది, కానీ 4% రేంజ్కి రాకపోయేటప్పటికి ఏం చేస్తారంటే ఈ రెపో రేట్ని అలాగే కొనసాగిస్తున్నారు. గత 16 నెలల నుంచి రెపో రేట్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేయటం లేదనమాట. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఒకటి ఏంటంటే, మానిటరీ పాలసీలో భాగంగా రెపో రేట్ని పెంచారనుకోండి. ఇక్కడ చూడండి, 4% నుంచి 6.5% దాకా పెంచారు. 4% నుంచి 6.5% దాకా పెంచారు 2022, అలాగే 2023 ఫిబ్రవరి దాకా 2.5% రెపో రేట్ పెరిగింది. 2.5% రెపో రేట్ పెరిగినప్పుడు బయట ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, బయట నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్, మీరు ఒక హౌస్ లోన్ తీసుకున్నారనుకోండి, లేకపోతే ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి, మార్ట్గేజ్ లోన్ తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్ కరెక్ట్గా 2.5% పెరుగుతుందా అంటే కరెక్ట్గా పెరగకపోవచ్చు. అంటే ఇక్కడ 2.5% పెరిగితే అక్కడ 1.5%, 1.7% అలా పెరుగుతుందన్నమాట. అందుకే
మానిటరీ ట్రాన్స్మిషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా జరగకపోవచ్చు. మానిటరీ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటి? ఇక్కడ 2.5% రెపో రేట్ పెంచితే అక్కడ 2.5% బయట ఇంట్రెస్ట్ రేట్స్ పెరగాలి. హౌస్ లోన్స్ కావచ్చు, మార్ట్గేజ్ లోన్స్ కావచ్చు, కార్పొరేట్ లోన్స్ కావచ్చు, వాటికి కూడా 2.5% ఇంట్రెస్ట్ రేట్ పెరగాలి. కానీ అన్ని సందర్భాల్లో అలా ఉండదు. మానిటరీ ట్రాన్స్మిషన్ 100% జరగదు. రెండోది ఏంటి? కేవలం రెపో రేట్ పెంచినంత మాత్రాన ఇన్ఫ్లేషన్ కిందకి దిగొస్తుందా? దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో దిగొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ డిమాండ్ ఎక్కువైపోయి, ఈజీ మనీ ఎక్కువైపోయి, చాలామంది లోన్లు తీసుకొని వస్తువుల కోసం, సేవల కోసం ఎగబడ్డారనుకోండి, అప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి, అంటే అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, దాని నుంచి కాపాడటానికి ఈ రెపో రేట్ ఇంట్రెస్ట్ పెంచడం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కానీ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కాకుండా సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్తో ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, మీరు రెపో రేట్ ఎంత పెంచినా కూడా ఇన్ఫ్లేషన్ తగ్గాలని లేదనమాట. ఉదాహరణకి ఇన్పుట్స్కి కొరత వచ్చిందనుకోండి, కార్లు తయారు చేయడానికి చిప్స్కి కొరత వచ్చిందనుకోండి, ఇక లేబర్ కొరత వచ్చిందనుకోండి, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు రెపో రేట్ ఎంత పెంచినా కూడా ఇన్ఫ్లేషన్ దిగి రావాలని లేదు. ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో రెపో రేట్ని పెంచాలని కానీ తగ్గించాలని కానీ, ఎంత పెంచితే అంత జనరల్ ఇంట్రెస్ట్ రేట్ పెరగాలని లేదు. అంటే మానిటరీ ట్రాన్స్మిషన్ 100% జరగకపోవచ్చు. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా డిమాండ్ పూల్ ఇన్ఫ్లేషన్ ఉంటేనే ప్రముఖంగా రెపో రేట్ పెంచినప్పుడు ఇన్ఫ్లేషన్ దిగొస్తుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, లేబర్ కొరత కావచ్చు, ల్యాండ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేబర్ అన్రెస్ట్ కావచ్చు, సప్లై సైడ్ డిస్రప్షన్స్ కావచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఇన్ఫ్లేషన్ దిగి రావాలని లేదు. కాబట్టి మానిటరీ పాలసీ ఎఫెక్టివ్గా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ లేకపోతే సప్లై కన్స్ట్రైంట్స్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటే ఇక్కడ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగే మానిటరీ ట్రాన్స్మిషన్ కూడా పర్ఫెక్ట్ జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అర్థమైంది కదా? సో మానిటరీ పాలసీ ఎలా టార్గెట్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇన్ఫ్లేషన్ ఒకవేళ రేంజ్ దాటుంటే, మీకు చెప్పాను కదా, లోవర్ రేంజ్ 2%, అప్పర్ రేంజ్ 6%, మధ్యలో యాక్చువల్గా 4% దగ్గరే మెయింటైన్ చేయాలి. 4% దగ్గర మెయింటైన్ చేయాలి. టోలరబుల్ లిమిట్ టు దిస్ సైడ్ అంటే 2 to 6 అనమాట. ఇదేమో 4%. ఒకవేళ ఈ రేంజ్ దాటి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, 6% దాటి బయటికి కానీ 2% దాటి కిందకి కానీ 3 కాన్సెక్యూటివ్ క్వార్టర్స్ వెళ్ళిపోతాయి. బియాండ్ రేంజ్ 3 కాన్సెక్యూటివ్ క్వార్టర్స్ వెళ్ళిపోతే అది ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడంలో ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి రిపోర్ట్ పంపాలి. కారణాలు ఏమిటి, ఎప్పటికి లిమిట్లోకి తీసుకొస్తారు, మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి, అవన్నీ ఇండికేట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిస్తుందన్నమాట రిపోర్ట్. అర్థమైంది కదా? ఇది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి సంబంధించి మీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాను. మానిటరీ ట్రాన్స్మిషన్ 100% జరగాలని లేదు. 2.5% రెపో రేట్ పెంచితే బయట ఇంట్రెస్ట్ రేట్ 1.5 లేకపోతే 2 పెరగచ్చు. రెండోది ఏంటంటే, మానిటరీ పాలసీ అనేటువంటిది ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్ ఉండి సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్, లేబర్ అన్రెస్ట్ కావచ్చు, అలాగే లేబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కిల్డ్ లేబర్ లేకపోవటం కావచ్చు, అలాగే ఈ ఇన్పుట్స్ మెటీరియల్స్ యొక్క కొరత కావచ్చు, అలాంటివి ఉన్నప్పుడు ఈ సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఇది అంత పెద్దగా ఉపయోగపడదన్నమాట. సరే, మానిటరీ పాలసీ కమిటీ పాలసీ రేట్ని 6.5% దగ్గరే ఉంచింది. మీకు ఇంతకు ముందే చెప్పాను, దాదాపు 2 సంవత్సరాల క్రితం రెపో రేట్ని 4% నుంచి 6.5% దాకా పెంచారు. అప్పట్లో ఇన్ఫ్లేషన్ దాదాపు 7% దాకా ఉండేది. ఇన్ఫ్లేషన్ని తగ్గించాలంటే ఈ రెపో రేట్ని పెంచడం వల్ల సాధ్యమవుతుంది. అది మానిటరీ పాలసీ ప్రిన్సిపల్ కదా.
ఆ ప్రిన్సిపల్ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే రెపో రేట్ని 2.5% పెంచారు. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ అయితే దిగొచ్చింది, కానీ 4% రావటం లేదు. మన టార్గెట్ 4 కదా, 4% ±2%. ఇప్పటికీ కూడా 4.5%, 5% ఆ రేంజ్లో ఉందన్నమాట. చాలా కాలం నుంచి అక్కడే కొట్టుమిట్టాడుతోంది, 4% రావటం లేదు. ఒకవేళ ఇప్పుడు రెపో రేట్ తగ్గించారనుకోండి, 6% చేశారనుకోండి, 6.5 నుంచి 6% చేస్తే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్లో తగ్గిపోతుంది. అప్పుడు ఎక్కువ మంది గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి ముందుకు వస్తారు. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్కి దారితీయచ్చు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సప్లై సైడ్ డిస్రప్షన్స్ ఉన్నాయి, అలాగే గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి మూలంగా ఇప్పుడు రిస్క్ తీసుకొని రెపో రేట్ని తగ్గిస్తే కష్టం అన్న ఉద్దేశంతో మానిటరీ పాలసీ కమిటీ 6.5% అలాగే మెయింటైన్ చేసిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాన్సూన్ రాబోయే కాలంలో టెంపరల్ వేరియేషన్స్ కావచ్చు, స్పేషియల్ వేరియేషన్స్ కావచ్చు, మాన్సూన్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. ఓవరాల్ రెయిన్ఫాల్ అయితే సాటిస్ఫాక్టరీగా ఉండొచ్చేమో, కానీ స్పేషియల్ వేరియేషన్స్, టెంపరల్ వేరియేషన్స్ మూలంగా కూడా ఒక్కోసారి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీటన్నిటిని పరిగణలో తీసుకొని, గ్లోబల్ సిచ్యువేషన్ని పరిగణలో తీసుకొని, ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ 4.5% దగ్గరలో ఉండటం, ఇది కూడా పరిగణలో తీసుకొని, ఇంకా 4% రాలేదు కదా, 4% వచ్చి 4 కిందకి వెళ్ళిపోతే రెపో రేట్ తగ్గించుంటేవాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రెపో రేట్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తున్నారన్నమాట. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే 4% రీచ్ అవుతుందో, డ్యూరబుల్ బేసిస్ అంటే సస్టైనబుల్ బేసిస్, ఒకసారి 5కి వెళ్ళటం, ఒక్కోసారి 6కి వెళ్ళటం, అట్లా కాకుండా 4% వచ్చేస్తే అప్పుడు రెపో రేట్ తగ్గించడాన్ని ఆలోచించవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అది ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, సప్లై డిస్రప్షన్స్, కమోడిటీ ప్రైసెస్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి రెపో రేట్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచడానికి నిర్ణయం తీసుకుందనమాట. సో మీకు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏమిటి, మానిటరీ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటి, అలాగే సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్, అలాగే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ మానిటరీ పాలసీ యొక్క ఈ రెపో రేట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్కడ ఎఫెక్టివ్గా ఉండదు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత 2 ముఖ్యమైన విషయాలు, ఆర్బీఐ అనౌన్స్ చేసిన 2 ముఖ్యమైన విషయాలని తీసుకొచ్చి ఇప్పుడు మీకు చెప్తాను. ఆ తర్వాత ఈ లెక్చర్ని ముగిస్తాను. ఒకటేంటంటే, డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ రియల్ టైం బేసిస్లో ఫ్రాడ్ని కనుక్కోవడానికి ఈ డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. మనం డిజిటలైజేషన్ ఎక్కువగా అవుతుంది అని సంబరపడటం ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఫ్రాడ్స్ కూడా అంతకంటే ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఉదాహరణకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ 137% పెరిగినాయి గత 2 సంవత్సరాల్లో. కానీ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్, అవి దాదాపుగా 5 రెట్లు పెరగటం జరిగిందనమాట. తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, దాని మూలంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఫ్రాడ్కి సంబంధించిన రిస్క్స్ తగ్గించవచ్చు, అలాగే నమ్మకం క్రియేట్ చేయొచ్చు ప్రజల్లో. తర్వాత బల్క్ డిపాజిట్స్ లిమిట్ని పెంచడం జరిగింది. ఇంతకుముందు నేను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ విషయానికి వచ్చి చెప్తాను. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ బల్క్ డిపాజిట్స్ లిమిట్ ఇంతకుముందు 2 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండేది, దీన్ని 3 కోట్లు అంతకంటే ఎక్కువ చేశారు. ఇప్పుడు ఏ బ్యాంకులకి ఎంతో చెప్తాను. కొత్త రివైజ్డ్ నార్మ్స్ ప్రకారం బల్క్ డిపాజిట్స్ కింద పరిగణించాలంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ వదిలేయండి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఈ రెండింటికి 3 కోట్లు అంతకంటే ఎక్కువ, అది బల్క్ డిపాజిట్ అవుతుంది. లోకల్ ఏరియా బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 1 కోటి అంతకంటే ఎక్కువ, అది బల్క్ డిపాజిట్ అవుతుంది. సరే, ఇది కొత్త నామ్ ప్రకారం. తర్వాత ఈ బల్క్ డిపాజిట్స్ లిమిట్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచడం వల్ల అసలు ఏం జరుగుతుంది అని చెప్తాను. బల్క్ డిపాజిట్ నేను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. 3 కోట్లు అండ్ అబౌవ్. 3 కోట్ల కంటే కింద ఉన్నాయి రిటైల్ డిపాజిట్స్. ఉదాహరణకి ఎవరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి వడ్డీ రేట్ల ప్రకారం
అందరికీ యూనిఫామ్గా ఉంటుంది. నేను వెళితే ఒక ఇంట్రెస్ట్ రేటు, మీరు వెళితే ఇంకొక ఇంట్రెస్ట్ రేటు, అలాంటిది ఏమి ఉండదన్నమాట. రిటైల్ డిపాజిట్స్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6% ఇంట్రెస్ట్ అని చెప్పి బోర్డులో పెట్టారనుకోండి రిటైల్ డిపాజిట్స్ మీద. అంటే రిటైల్ డిపాజిట్స్ మీద వాళ్ళు 6% అని బోర్డు పెడితే ఎవరు వెళ్ళినా సరే, ఎవరు డిపాజిట్ చేసినా సరే, ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే అంత ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే, డిఫరెన్షియేట్ చేయలేరు. కానీ బల్క్ డిపాజిట్స్ విషయానికి వస్తే 3 కోట్లు అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్స్ విషయానికి వస్తే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లో తేడా చూపించవచ్చు. ఉదాహరణకి మన ముఖేష్ అంబానీ గారి దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆయనకి ఇప్పుడు అక్కర్లేదు. ఒక నెల తర్వాత లేకపోతే 15 రోజుల తర్వాత ఆయన ఏదో ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ 15 రోజులు మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ డబ్బులు కావాలి అని అడిగారు, 1000 కోట్లు. ఆ డబ్బులు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ మాట్లాడుకుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తక్కువ వడ్డీకి దొరకవచ్చు, 5%కో 4%కో. చాలాసార్లు ఎక్కువ సార్లు తక్కువ వడ్డీకి బల్క్ డిపాజిట్స్ దొరుకుతాయన్నమాట. బల్క్ డిపాజిట్స్ అనేటువంటిది నెగోషియేట్ చేసి వేరు ఇంట్రెస్ట్లు వేయచ్చు. నారాయణమూర్తి గారికి 5% ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, ముఖేష్ అంబానీ గారికి 4.5% ఇవ్వచ్చు, 6.5% ఇవ్వచ్చు. అక్కడ నెగోసియేషన్ అనమాట. అంటే డిఫరెన్షియేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి అక్కడ. కానీ రిటైల్ డిపాజిట్స్కి అలా కాదు, ఎవరు డిపాజిట్ చేసినా ఒకటే. బల్క్ డిపాజిట్స్ వల్ల బ్యాంక్స్కి ఫ్రీడమ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే ఉదాహరణకి క్రెడిట్ గ్రోత్ ఎక్కువ ఉంది డిపాజిట్ గ్రోత్ కంటే, అప్పుడు ఎవరో పెద్దాళ్ళతో మాట్లాడి బల్క్ డిపాజిట్స్ వాళ్ళు సేకరించవచ్చు, ఇంట్రెస్ట్ కూడా తక్కువే ఇవ్వచ్చు. అర్థమైంది కదా? సో అందుకని బల్క్ డిపాజిట్స్ అనేటువంటిది బ్యాంక్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డిఫరెన్షియేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచెస్కి ఎవరితోటైనా మాట్లాడి డిఫరెన్షియేటెడ్ ఇంట్రెస్ట్ రేట్తో డబ్బులు తీసుకోవచ్చు. డిమాండ్ బాగా ఎక్కువ ఉందనుకోండి, లిక్విడిటీ కావాలి అర్జెంట్ అనుకోండి, రెపో రేట్ ద్వారా ఆర్బీఐ నుంచి బారో చేసినా సరిపోలేదనుకోండి, అలాంటి సందర్భాల్లో బల్క్ డిపాజిట్ సేకరించవచ్చు. కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా వాళ్ళతోటి, ఇండస్ట్రియలిస్టులు లేకపోతే పెద్ద వాళ్ళతోటి, వీళ్ళకు ఉన్నటువంటి క్లౌడ్ని ఉపయోగించి కూడా తక్కువ ఇంట్రెస్ట్కి ఆ డబ్బుల్ని తీసుకోవచ్చు. సో డిఫరెన్షియేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ బల్క్ డిపాజిట్స్కి సంబంధించి. అలాగే రిటైల్ డిపాజిట్స్లో ఆ డిఫరెన్షియేషన్ లేదు, ఎవరు డిపాజిట్ చేసినా సరే ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే అందరికీ ఒకేలా ఉంటుంది. ఆ చార్ట్లో ఇస్తారు కదా, 2 సంవత్సరాలకింత 3 సంవత్సరాలకింత అనేటువంటి ఏదైతే బైఫర్కేషన్ ఉంటుందో దాని ప్రకారమే ఉంటుందన్నమాట. బల్క్ డిపాజిట్స్ వల్ల బ్యాంక్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు బల్క్ డిపాజిట్స్ని తక్కువ వడ్డీకే సేకరిస్తూ ఉంటారు. సరే, ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం. ఇక గురు శుక్రవారాల్లో అంటే రేపు ఎల్లుండి ఎకానమీ బేసిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా 6 మాడ్యూల్స్ ఎకానమీ బేసిక్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 7th and 8th మాడ్యూల్స్ థర్స్డే అండ్ ఫ్రైడే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా 10 AM తప్పకుండా చూడండి. మీ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.